మాత్రమే తెలిసినప్పుడు వాడికి పరమార్థ తత్వం తెలిసినప్పుడు తెలియదు. రెండుగా తెలిసినప్పుడు పరమార్థం తెలియదు. పరమార్థం తెలిసినప్పుడు రెండుగా తోచం. అది ఇక్కడ తెలియవలసింది. అందువల్ల మనస్సులో కలిపిన వికల్పాలే అనేకంగా తోస్తుంది. అందరూ ఈ ప్రకృతి పురుషుడు అన్న క్షేత్రము క్షేత్రజ్ఞుడు అన్న ఒకటి అర్థము. క్షేత్రజ్ఞుడు పురుషుడు అనేది ఒకటి అర్థం. ప్రకృతి లేదా క్షేత్రము దీనికి ఒకటి అర్థం. అందువల్ల ఈ సంయోగం చేతనే ఈ అవిద్యా కార్యమంతా తోచుతున్నది. ఏది ఉన్నట్టు ఉంటుందో అది, ఏది ఉన్నట్టు కనబడుతుందో అది, ఏది ఉన్నట్టు కనబడుతుందో అది ప్రకృతి. ఏది ఉన్నది లేనట్టుగా ఉంటుందో అది క్షేత్రజ్ఞుడు. దానిని పరిశోధించి తెలుసుకున్నవాడు విద్యావంతుడు, జ్ఞాని అని అర్థం. ఈ రకంగా ఈ శ్లోకానికి, 3వ శ్లోకానికి ఈ విషయాన్ని చూపించాడు. 4వ శ్లోకం. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోని రహం బీజ ప్రదస్పితా. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోని రహం బీజ ప్రదప్పితా. అది సర్వయోనిషు కౌంతేయ. ఏ కౌంతేయ మళ్ళీ మార్చాడు. అక్కడ భారత అన్నాడు, మళ్ళీ 3-4 శ్లోకి వచ్చి ఇంకో పేరుతో పిలిచాడు. ఏ కౌంతేయ, కుంతీపుత్ర, ఏ కౌంతేయ, సర్వయోనిషు సర్వయోనులందు మూర్తయ సంభవంతి యాః. సర్వయోనియందు పుట్టు మూర్తులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాణుల యొక్క జన్మస్థానము, సమస్త యోనులందు పుట్టిన ప్రాణుల యొక్క జన్మస్థానము, నిజమైన జన్మస్థానం ఏదనుకుంటున్నావు? మహద్బ్రహ్మ, మహద్బ్రహ్మమే అని చెప్పాడు. మహద్బ్రహ్మం అంటే ప్రకృతియే అని అర్థం. ప్రకృతియే అని అర్థం. పురుగు నుంచి పుట్టిన పాము గుడ్డు నుంచి పాముగా పుట్టిన, చెట్టు యొక్క విత్తనం నుంచి ఇంకో చెట్టు పుట్టినా, పుట్టినా వీటన్నిటి యొక్క మూలస్థానము ప్రకృతి. ప్రకృతి అంటే సత్వరజస్తమో గుణములు, 3 గుణములు కలయిక చేత కలిగేది పంచమహాభూతాలు. పంచమహాభూతములు ఏవైతే అవి 5 కలిసినప్పుడు పంచీకరణం అంటాం. వాటి యొక్క కలయిక చేత స్థూలభూతములుగా మారుతాయి. స్థూలభూతములుగా ఉన్న పృథివీ, ఆపహ, తేజస్సు, వాయువు, ఆకాశం అనే వాటి నుంచే సమస్త ప్రాణులు ఉత్పన్నమవుతున్నాయి. సమస్త ప్రాణుల యొక్క ఉత్పన్నానికి మూలము ప్రకృతియే కారణం, కానీ ఇవి కాదు కదా. పుట్టుకకి ప్రకృతియే కారణము అని చెబుతూ అహం బీజ ప్రదప్పిత, నేను వాటన్నిటికీ బీజము, బీజప్రదుణ్ణి. అంటే అన్నిటికీ నేనే తండ్రిని. బీజప్రదుడిని అంటే అన్నిటికీ పితా, నేనే తండ్రిని అని చెప్తున్నాడు. బ్రహ్మమే యోని, నేనే బీజప్రదుడిని. మా ఇరువురి యొక్క సంగమము చేత జగత్తు సృష్టి అయ్యింది అని చెప్పడం. సంగమం చేత జగత్తు సృష్టి అయింది అని భగవంతుడు అంటున్నాడు. ఇక్కడ బ్రహ్మం అంటే ఏమిటి? పరమాత్మ కంటా వేరైనది బ్రహ్మము ఎలా అవుతుంది? పరమాత్మ కంటా వేరైన బ్రహ్మం ఎలా అవుతుంది అంటే, ఇక్కడ బ్రహ్మము అంటే ఇక్కడ గొప్పదని అర్థం. ఇక్కడ బ్రహ్మ అంటే గొప్పది అని అర్థం. ఆ ప్రకృతి సమస్త ప్రాణులకి ఆ ప్రకృతే కారణమైనప్పుడు గొప్పది కదా. అలాంటి బ్రహ్మం అనగా ఇక్కడ ప్రకృతి అని అర్థం. ఇక్కడ బ్రహ్మం అంటే ప్రకృతి అని అర్థం. సర్వ జగత్తునే పొందు మూల కారణమైన బ్రహ్మము ఈ జగత్తంతటికీ అదే కారణం కాబట్టి అన్నిటికంటే అది పెద్దది. అందువల్ల అది బ్రహ్మమని ఔపచారికంగా గౌణంగా చెప్తున్నాడు. అర్థమైందా? పరమాత్మయే యజమానుడు, నేను బీజప్రదుడిని అన్నాడు కదా. నిజంగా పరమాత్మే యజమాని, ప్రకృతియే పత్ని. ప్రకృతియే పత్ని. వారిరువురి యొక్క సంగమం వల్ల జగత్తు పుడుతుంది అని ఇక్కడ చెప్పడం.
అందులో దానికి శ్రీకృష్ణుడు ఈ రకంగా భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు యొక్క భాగవతంలో చెబుతాడు. భాగవతంలో ఈ రకంగా చెబుతాడు. భాష్యం దేవ పితృ మనుష్య పశు మృగాది సర్వయోనిషు కౌంతేయ మూర్తయో దేయ సంస్థాన లక్షణ మూర్తితాంగావయవా మూర్తయః సంభవంతి యాః తాసాం మూర్తినాం బ్రహ్మమహత్ సర్వావస్థం యోనిః కారణం అహం ఈశో బీజప్రదో గర్భాదానస్య కర్తాపిత. భాష్యం చెప్తున్నారు శంకరులు. దేవ ఏ కౌంతేయ, నువ్వు నేను అనుకుంటున్నావు, మన ఇద్దరి గురించి నువ్వు ఆలోచిస్తున్నావేమో. ఒక్కసారి ఆ నీడ నుంచి బయటికి రా. నువ్వు నేనే కాదు, ఏ కౌంతేయ, దేవ దేవతలు, పితృ పితరులు, మనుష్య మనుష్యులు, పశువులు, మృగాది మృగములు, ఆది శబ్దం చేత మొదలగినవి, పక్షులు, చెట్లు, పుట్టలు, తేమలు, సమస్తము సర్వయోనిషు కౌంతేయ, సమస్తము కూడా సర్వయోనిలందు ఆ శరీర అవయవాలతో కూడుకుని ఏవేవైతే చేరి ఉన్నాయో అవన్నీ దేహకార రూపకంగా ఏ మూర్తులుగా కనిపిస్తున్నాయో, ఏవైతే ఉపాధులతో కనిపిస్తున్నాయో అవన్నీ కూడా అనర్థం. అంటే లోకల్లో కనిపించే ఉత్తమ మధ్యమ నీచమైన యోనులతో కూడుకున్న ఉపాధులతో ఎవరైతే ఉంటారో, ఉత్తమ అంటే దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, పితరులు, మనుష్యులు, పశువులు, మృగములు, ఇవన్నీ ఉత్తమ మధ్యమ నీచమ, పురుగు, పుట్ర, ఈగ, దోమ అన్నీను. దీని గురించి ఉదయం చెప్పుకునే చాందోగ్యంలో అద్భుతంగా చెబుతాడు. చాలా బాగా వస్తుంది. చీమ, దోమ అనే పేరు కూడా అందులో ఉంటుంది. దోమ అనే పేరు కూడా అందులో ఉంటుంది. అలాంటి పితరులు, మనుషులు, పశువులు, మృగాలు ఇవన్నీ కూడా ఆ యోని నుంచే పుడుతున్నారు. వారందరూ కూడా ఆ ప్రకృతి నుంచే వస్తున్నారు, ఆ ప్రకృతి నుంచే పుడుతున్నారు. ఎందువల్ల? ప్రకృతి పురుషుడి యొక్క సంయోగము చేత. సంయోగము అంటే ఇక్కడ అర్థం ఏమిటి? సంయోగం అంటే వేరే అర్థానికి వెళ్ళిపోకండి. ఇక్కడ సంయోగము అంటే పురుషుడి యొక్క నిజస్వరూపమైన తానైన తత్వాన్ని తెలియకపోవడం చేత, తప్పు తెలివి చేత శరీరంతో నేను అనుకోవడమే ఇక్కడ సంయోగం. ఇంకా వేరే భావాలకు వెళ్ళిపోకండి. అదే సంయోగం. ఆ నేను అనుకునే తప్పు తెలివి చేత కలిగే ఆ అవివేకం చేత ఈ ప్రాణులన్నీ పుడుతున్నాయి, ఈ ప్రాణులన్నీ పెడుతున్నాయి అని అర్థం. అంతకంటే వేరే సంయోగం కాదు. ఇప్పుడు ఈ గుణపదార్థ వివేకం యొక్క ఆవశ్యకత దాన్ని చెప్పాలి, దాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు అర్థమైనంతవరకు సబ్జెక్ట్ అర్థమైంది. ఇది కారణం, ప్రకృతియే కారణం పుట్టుకకి. ప్రకృతి పురుషుడి యొక్క సంయోగమే కారణం అని రెండు చెప్పాను. సంయోగం అంటే చెప్పాను, పురుషుడి యొక్క నిజస్వరూపం తెలియకపోవడమే, ప్రకృతి అనే నామరూపాలతో కూడుకున్న ఉపాధులతో సంబంధము పెట్టుకొని ఇది నేను అనుకోవడమే సంయోగం. అదే పుట్టుక కారణం అని. ఇప్పుడు అవతరణిక చెప్తున్నాను. కే గుణా కథం బధ్నంతి ఇది ఉచ్యంతి. కే గుణా, ఏమిటి ఆ గుణాలు? క్వశ్చన్ మార్క్. ఏమిటి ఆ గుణాలు? అవి ఏ రకంగా దేహాన్ని బంధిస్తాయి? గుణాలంటే ఏమిటి మాకు చెప్పండి. గుణాలంటే తెలియాలి కదా. అవి ఏ రకంగా దేహి అంటే జీవుణ్ణి బంధిస్తాయి ఆ గుణాలు అంటే ఇది ఉచ్యతే. దానికి భగవంతుడు చెబుతున్నాడు. సాంఖ్యుల యొక్క మతము ఏదైతే ఉందో, సాంఖ్యుల యొక్క మతము గుణత్రయాత్మకమైన ప్రకృతియే ఈ సృష్టికి కారణం అని అంటారు. సాంఖ్యులు అని పూర్వం ఉండేవారు.
సాంఖ్యుల మతం. ఆ సాంఖ్య మతంలో ప్రకృతియే త్రిగుణాత్మకమైన ప్రకృతియే ఈ సృష్టికి కారణమని వాళ్ళు చెబుతారు. పురుషుడు అవివేకము చేత ఆ గుణాన్ని అనుభవిస్తూ బంధింపబడతారని చెప్తాడు. పురుషుడు అవివేకం చేత ఆ గుణాల్ని అనుభవిస్తూ వాడు దానికి బంధించబడతాడని చెప్తాడు. ఆ గుణత్రయ కార్య వివేకం కలిగితే, ఇది గుణత్రయము ఇతడు పురుషుడు అని వివేకం కలిగితే వాడు ముక్తుడవుతాడని సాంఖ్యమతం. ముక్తుడవుతాడని సాంఖ్యమతం. వీరికి ప్రకృతి సత్యం, పురుషుడు సత్యం. గుణాలు వేరు, ప్రకృతి, పురుషుడు వేరు. పురుషుడి ప్రకృతితో వాడు సంయోగం చెందడం చేత, సంబంధం పెట్టుకోవడం చేత, ఆ అవివేకం చేత, ఈ ప్రకృతితో తాదాత్మ్యం చెందడం చేత వాడు బంధింపబడుతున్నాడు. ఎవడైతే ప్రకృతి వేరు అంటే త్రిగుణాత్మకమైన ప్రకృతి వేరు, పురుషుడు వేరు అని తెలుసుకుంటాడు, వాడు ముక్తుడవుతాడు అంటాడు. అంటే అప్పుడు వాడి ఉద్దేశం ఏంటి? ప్రకృతి సత్యం, పురుషుడు సత్యం. రెండు సత్యాలు ఎలా ఉంటాయి? ఒకటే సత్యం ఉంటుంది. అది తైత్రీయంలో శంకరాచార్యులు చెప్పారు. యద్రూపేణ యన్నిశ్చితం తద్రూపం న వ్యభిచరతి. సత్యమైన పదార్థము యద్రూపేణ యన్నిశ్చితం, ఏదైతే ఒకే రూపంగా ఉండి మారకుండా ఉంటుందో ఆ మార్పు చెందనిది సత్యమే ఉంటుంది. ప్రకృతి మారుతూ ఉంటుంది. ప్రకృతి దేని యందు మారుతున్నదో, దేని ఆధారం చేత మార్పు చెందుతున్నదో ఆ ఆధార రూపమైన బ్రహ్మము మార్పు చెందనిది. మారేది నశించేది, మారనిది నిత్యమైనది. నిత్యమైనది సత్యమైనది బ్రహ్మమే. ఇది మన మతం, మనది అద్వితీయం. ఈ రెండు సత్యమని వారు చెబుతారు. అలాగే పురుషుడు అంటే ఇక్కడ ఆత్మలు అని అర్థం. క్షేత్రజ్ఞులు ఆత్మలు, పురుషుడు అంటే ఆత్మ. ఆత్మలు అనేకం అని చెప్తారు వాళ్ళు, మన ఆత్మ ఒకటే అని చెప్తాం. ఇప్పుడు వాళ్ళది వేరు, మనది వేరు. అందులో తెలుసుకోవాలి. ఇప్పుడు గుణాలంటే ఏవి, ఆ గుణాలు జీవుణ్ణి ఏ రకంగా బంధిస్తుంది అనేది అవతారిక శంకరాచార్య గారు చేశారు. దానికి అసలు దీనికి ఈ యొక్క సాంఖ్యుల యొక్క పురుషుడు అనేకం అనే దానికి జవాబు శంకరాచార్య వారు భగవంతుడు 13వ అధ్యాయం 21వ శ్లోకంలోనే చెప్పాడు. పురుష ప్రకృతస్థోహి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు అని చెప్పాడు కదా అక్కడ 21వ శ్లోకం. పురుషుడు ప్రకృతి యందు ఉండి ప్రకృతి గుణాన్ని అనుభవిస్తున్నాడు. పురుషుడు ప్రకృతిలో ఉండి ప్రకృతి గుణాన్ని అనుభవిస్తున్నాడు. ఆ గుణాలతో సంగమమే అతని సదసద్యోని జన్మసు, మంచి చెడు అనే యోనుల యందు పుట్టడానికి కారణమై ఉన్నది. ఇవాళ ప్రకృతిలో తాదాత్మ్యం చెందాడు. ప్రకృతిలో ఉన్న విషయాలన్నీ సేకరిస్తున్నాడు, విషయాల్ని భోగిస్తున్నాడు, భోగించి సుఖించాలని కోరుకుంటున్నాడు, దుఃఖం వస్తే పోగొట్టుకోవాలని అనుకుంటున్నాడు కదా. ఆ దుఃఖం వస్తే పోగొట్టుకోవాలి, సుఖం వస్తే పొందాలి అనే భావాలతో కూడుకుని ఆలోచన పరంపర పెరిగి 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 పిల్లాడు పెద్దవాడై ముసిలాడై క్షీణించి నశించినట్లు అవన్నీ కూడా వాసనారూపకంగా మనసులో చేరి 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 శరీరాన్ని వదిలిన తర్వాత ఆ వాసనారూపమైన ఆలోచన పరంపరయే సదసద్యోని జన్మసు, మంచి చెడు జన్మలకి కారణమే ఉన్నది. అలాంటి జన్మలకు పొందడానికి కారణమని శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. ఇక్కడ ప్రకృతి గుణాలు అంటే ఏమిటి? ప్రకృతి యొక్క గుణాలంటే ఏమిటి? ఆ గుణసంగం వల్ల ఏ రకంగా బంధింపబడతాడు, ఆ గుణసంగమం వల్ల ఏ రకంగా బంధింపబడతాడు, వాటి నుండి మోక్షం పొందడానికి ఏమిటి ఉపాయము? ప్రకృతి అనే గుణాలున్నాయి కదా, ఆ గుణాలంటే ఏవి చెప్పబోతున్నాడు. ఆ గుణసంగం వల్ల ఏ రకంగా బంధించబడుతున్నాడు మనకు తెలియాలి కదా. తెలుసుకున్నప్పుడే గుణసంగం నుంచి, ఆ బంధం నుంచి మనం విడుదల పొందగలం. తెలుసుకోకుండా ఎలా విడుదల పొందుతాం? అది తెలుసుకోకపోవడం చేత, అవివేకం చేత బోలమంది బాబాలు స్వాములు అందరూ పుడుతున్నారు. ఒకడు కుళ్ళుకాలం నీళ్ళు తాగుతాడు, ఇంకొకడు గడ్డాల మీసాలు పెంచుతాడు, ఇంకొకడు స్నానం చేయడు, ఇంకొకడు బట్ట కట్టడు. లోకానికి విలక్షణంగా ఉండడమే జ్ఞానం అనుకుంటారు.
ఏ రకంగా ఉన్నా నువ్వు ప్రకృతితో సంబంధం ఉన్నదా లేదా? ప్రకృతి అంటే నీకు తెలుసా? దాని బంధం ఏ రకంగా కలిగిందో నీకు అర్థమైందా? తెలిసినప్పుడే కదా నువ్వు విడ తీసుకోగలవు. గడ్డం పెంచుకుంటే బంధం పోతుందా? కుళ్ళుకాలం నీళ్ళు తాగితే బంధం పోతుందా? జాతి ధర్మాన్ని వదిలిపెడితే బతుకుతుందా? ఆ బంధాన్ని ఎలా తొలగించుకోవాలి? ఆ ప్రకృతి బంధాన్ని ఎలా తొలగించుకోవాలి? వాటి నుండి మోక్షాన్ని పొందడానికి ఉపాయం ఏమిటి? వాటి నుంచి మోక్షం పొందడానికి ఉపాయం ఏమిటి? ఇది నిరూపించడానికే గుణ నిరూపణ చెయ్యవలసి ఉంది. గుణ నిరూపణ అంటే ఈ గుణాల యొక్క నిరూపణ చెయ్యాల్సింది ఉంది. సత్వరజస్తమో గుణాలే ఇక్కడ గుణాలు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. కొత్తవారు కంఠస్థ చేయాలి, పాతవారు మననం చేయాలి, మరిచిపోయిన వాళ్ళు మరొక్కసారి శ్రవణం చేయాలి. గుణాలు అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ మూడే గుణాలు. వాటి సామ్యస్థితియే ప్రకృతి. సామ్యస్థితి అంటే సత్వగుణము, రజోగుణము మూడు సమానంగా ఉన్నప్పుడు ప్రకృతి అంటాము. అందులో ఒక గుణం విజృంభించినప్పుడు అప్పుడు ఆ విజృంభించినప్పుడు సత్వగుణం విజృంభించినప్పుడు ఈశ్వరుడు పుట్టాడని వీళ్ళు చెబుతారు సాంఖ్యులు. ఆయన తమోగుణాన్ని రజోగుణాన్ని వీక్షించినప్పుడు సత్వగుణం యొక్కతో కూడుకున్న ఈశ్వరుడు యొక్క దృష్టితో పాటు సత్వగుణంతో పాటు రజోగుణ తమోగుణంతో కూడిన సర్వ ప్రాణులు పుట్టాయని చెప్తారు. అది అందువల్ల వాటి సామ్యస్థితి ఉన్నప్పుడు ప్రకృతి అంటారు. దీన్నే సాంఖ్యులు ప్రధానము అంటారు. ప్రధానము కాదు, ప్రధానము అని అంటారు. ప్రధానము అంటారు. అది అపరము అని కూడా అంటారు. దీనినే భగవద్గీత ప్రకృతి లేక మాయా అని శబ్దాన్ని వాడింది. ఈ ప్రకృతిని లేక మాయా అని వాడింది. ఇది భగవంతుడి యొక్క పరతంత్రమై ఉన్నది, భగవత్ పరతంత్రమై ఉన్నది. స్వతంత్రత లేదు దానికి. ఆ ప్రకృతికి స్వతంత్రత లేదు, పరతంత్రమై ఉన్నది, భగవంతుడి యొక్క అధీనమై ఉన్నదని అర్థం. ఇదే ఇక్కడ విశేషం. అర్థమైందా? ఇదే ఇక్కడ విశేషమై ఉన్నది. ఐదో శ్లోకం. సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవ సత్వరజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఇక్కడ ఇంకో పదం వాడాడు. అక్కడేమన్నాడు? భారత అన్నాడు. తర్వాత శ్లోకంలో కౌంతేయ అన్నాడు. ఇక్కడ అర్జున అని. ఇక్కడ ఇంకా వాడలేదు. మహాబాహు, ఇక్కడ మహాబాహు అన్నాడు. మహాబాహు అన్నాడు. ప్రకాష్ బాహులాగా మహాబాహు అన్నాడు. సత్వం రజస్తమః ఏమిటి? ఈ అర్జున, ప్రకృతి నుంచి పుట్టిన సత్వగుణము, రజోగుణము, తమోగుణము మూడు గుణాలు ఇవే నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఈ ప్రకృతి నుంచి పుట్టిన సత్వగుణము, రజోగుణము, తమోగుణం అనే మూడు గుణాలు ఈ దేహములో ఉన్న దేహిని బంధించుచున్నవి. ఈ దేహములో ఉన్న దేహిని బంధించుచున్నవి. శరీరంలో ఉన్నవాడు శరీరి, దేహంలో ఉన్నవాడు దేహి. ఈ దేహమును మీరు మాట్లాడనుకోండి, లోపల దేహి అని అర్థం. శరీరంలో అని మాట్లాడనుకోండి, శరీరి అని అర్థం. వాడు వేరు వీడు వేరు అనుకోకండి, మన పదాన్ని బట్టి అది అర్థం. ఈ దేహిని ఈ మూడు గుణాలే బంధిస్తున్నాయి. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి, పిక్చర్ అర్థమైపోతుంది. ఈ మూడు గుణాలే వాడిని బంధిస్తున్నాయి అని. భాష్యం. సత్వం రజః తమ ఇతి ఏవం నామానః గుణ ఇతి పారిభాషికః శబ్దః న రూపాదివతు ద్రవ్యాశ్రితాః. సత్వం రజః తమ ఇతి ఏవం నామానః.
సత్వగుణము, రజోగుణము, తమోగుణము, సత్వము, రజస్సు, తమస్సు అని పేర్లు గల గుణములు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ గుణములు అనే శబ్దం చేత పారిభాషిక శబ్దంతో చెప్పబడింది. గుణములు అని చెబితే అర్థం సత్వగుణము, రజోగుణము, తమోగుణము అని అర్థం. వాడు గుణం మంచిది కాదురా అంటే మీ తెలుగులో తిట్టుకునే గుణం వేరు, ఇక్కడ శాస్త్రం చెబుతున్న గుణం వేరు. ఇక్కడ గుణం అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణం, ఈ మూడు గుణాల్ని గుణములు అనే పారిభాషిక శబ్దం చేత చెప్పబడింది. పారిభాషిక శబ్ద నా రూపాధివత్ ద్రవ్యాశ్రిత. అంతేగాని తార్కికులు, రూపాధివత్ అంటే తార్కికులు చెప్పినట్లుగా రూప, రస, గంధ అనే ఆ ద్రవ్యాశ్రితం కాదు. తార్కికులు రూప, రస, గంధ అని ఆ ద్రవ్యాలు ఏవైతే చెప్తారో అవి కాదు. అంటే శబ్దస్పర్శ రూపరస గంధములు అని చెప్తాం కదా, ఆ ద్రవ్యాలు కావు ఇక్కడ. వాటిని గుణాలు అంటాం కదా. శబ్ద గుణం ఆకాశం అని, ఆకాశం యొక్క గుణం శబ్దం, కంటి యొక్క గుణం రూపం అని అంటాం కదా. ఆ గుణాలు తీసుకోకండి ఇక్కడ, అది తార్కికులు చెప్పే గుణాలు కాదు. ఇక్కడ చెబుతుంది ఈ శాస్త్రం ఈ గుణాలని సత్వగుణము, రజోగుణము, తమోగుణం అది తీసుకొని అంటున్నారు శంకరాచార్యులు. అర్థమైందా? ఈ మూడు గుణాలు. నచ గుణగుణినో అన్యత్వం అత్ర వివక్షితం. ఇక్కడ గుణి గుణములు వేరు అనేది ఇక్కడ వివక్షితం కాదు, అంటే భేదం కాదు అని అర్థం. ఇక్కడ గుణి గుణములు, ఇక్కడ గుణి అంటే మాయ కదా. మాయా గుణాలకి సత్వాదికి భేదం ఇక్కడ లేదు. మాయ అన్నా గుణాలన్నా ఒకటే అర్థం. సత్వరజస్తమో గుణాలు అని ఇక్కడ అర్థం. తస్మాత్ గుణా ఇవ నిత్యపరతంత్రా క్షేత్రజ్ఞం ఇది అవిద్యాత్మకత్వాత్ క్షేత్రజ్ఞం నిబద్ధంతి ఇవ తం ఆస్పదీకృత్య ఆత్మానం ప్రతిలభంతే ఇది నిబధ్నంతి ఇది ఉచ్యంతే. తస్మాత్ గుణ ఇవ, ఇక్కడ అందువలన ఇక్కడ గుణ ఇవ, అందువలన గుణముల వలె అని అర్థం. గుణ ఇవ, ఇవ అంటే వలె, ఏవ అంటే నిశ్చయార్థం, అదే అని అర్థం. ఇవ అంటే వలె, గుణముల వలె క్షేత్రజ్ఞుడికి ఎప్పుడూ అధీనమై ఉండడం చేత. సత్వగుణము, రజోగుణము ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి క్షేత్రజ్ఞుడికి అధీనమై ఉన్నాయి, అంటే నిత్య పరతంత్రములై ఉన్నాయి. వాటికి స్వతంత్రత లేదు. గుణాలకి స్వతంత్రత లేదు. అదే మన అదృష్టం. అందువల్ల మారితే నువ్వు బాగుపడతావు. అంటే మార్చుకునే తత్వం మనలో ఉంది. ఏమిటి? లోపట జీవుడుగా అనిపించుకున్న ఏ పరమాత్మ అయితే ఉన్నాడో మన గుణాల్ని, మన నేచర్ని మార్చే శక్తి, మార్చుకునే శక్తి మనకు ఉంది. అందుకనే మన ధర్మంలో పురుష ప్రయత్నం అనేది గొప్పది. పురుష ప్రయత్నమే దైవాధీనం. దైవం తనకంటా వేరుగా లేదు. మన ప్రయత్నం చేత ఏదైనా మార్చుకోవచ్చు. ఆ మార్చుకునే విధానం మన దగ్గర ఉంది. కాబట్టి ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మన అధీనంలో ఉన్నాయి. మన యొక్క మనసు చంచలమైనప్పుడు వాటి అధీనంలో మనం వెళ్ళిపోతాం. వాటి అధీనంలో ఉన్నప్పుడు మనం పరతంత్రులు అయిపోతాం. పరతంత్రులు అయిపోతాం. నిజంగా గుణాలకి స్వతంత్రత లేదు. మనం స్వతంత్రత ఇచ్చేస్తున్నాం మోహం చేత. ఎక్కడ మోహం ఉంటుందో అక్కడ పతనం ఉంటుంది. భార్య దగ్గర మోహమైనా, పిల్లల దగ్గర మోహమైనా, ఇంటి దగ్గర మోహమైనా, మన యొక్క మనసు దగ్గర మోహమైనా అది పతనమే. మోహం దేని మీద ఉండాలి? మోహనాకారుడైన కృష్ణుడి మీద ఉండాలి. స్వరూపమైన ఆత్మీయందు ఉండాలి. ఉన్నప్పుడు మన పరతంత్రం కాము. గుణాలు పరతంత్రమే ఉన్నాయి. క్షేత్రజ్ఞుడి యొక్క గురించి నిత్య పరతంత్రములై సత్వగుణము, రజోగుణము, తమోగుణము పరతంత్రమే ఉన్నాయి. అంతేకాదు
అవి అవిద్యాత్మకత్వాత్. ఎందులో పరతంత్రం ఉన్నాయి? అవి అవిద్యాత్మకత్వమై ఉన్నాయి. అవిద్యాత్మకత్వం అంటే అవిద్య చేత కలిగినవై ఉన్నాయి. అవిద్య అంటే అతస్మిన్ తద్బుద్ధి, అది కాని దాని యందు అది అని బుద్ధి. అది కాని దాని యందు అది అని బుద్ధి. అది కాని దాని యందు అది బుద్ధి అంటే పాము కాని దాని యందు అది పాముని బుద్ధి. ఉన్నదే ఇక్కడ తాడే, అది పాము కాదు. అలాంటి పాము కాని దాని యందు అది పాము అని బుద్ధి అవిద్య. లేనిది ఉన్నట్టుగా కనిపించడం అవిద్య, లేకపోతే రెండో అర్థం. లేనిది ఉన్నట్టుగా కనిపించడం అవిద్య. గుణాలు లేనివి ఉన్నట్టుగా భావించుకుని వాటితో సంయోగం ఈ సంసారం చేసి నిన్ను వీడని నీడను నేనే అనుకుని అవి అనుకుని నేను పుట్టాను ఈ లోకం ఏడిచిందని పాట పాడేసుకొని ఈ రకంగా ఇన్ని రకాలు సంయోగం చేత ఏ రకంగా ఉంటామో అది అవిద్యాత్మకత్వాత్. అవిద్య చేతనే ఈ సంయోగము అని అర్థం. అందువల్ల అవిద్యాత్మకత్వాత్ క్షేత్రజ్ఞం నిబధ్నంతి. క్షేత్రజ్ఞుని బంధించినట్లు అంటే ఎప్పుడు అవి బంధించలేవు. క్షేత్రజ్ఞుని ఎప్పుడూ బంధించలేవు. ఒక శివలింగానికి అభిషేకం చేస్తున్నప్పుడు పాలు ఏవైతే ఉన్నాయో పాలతో అభిషేకం చేస్తూ ఉంటాం. పాలుకున్న జిగురు లింగానికి అంటుకుంటుంది. దాన్ని బ్రష్ పెట్టి గోకుతూ ఉంటే అమ్మో లింగానికి గోకేస్తున్నానికి లింగానికి పాడైపోతుందని చెప్పి దానికి అవుతుందని చెప్పి ఒకడు అనుకుంటాడు. జిడ్డు పట్టేసింది లింగం అంతా అని ఇంకోడు అనుకుంటాడు. నిజంగా పరమశివుడికి జిడ్డు పడుతుందా? అది బాగా గోకుతూ ఉంటే పలచబడిపోతుందా? ఇందువల్ల ఇవన్నీ ప్రకృతికి సంబంధమైన ఆలోచన కలిగినప్పుడు ఆ భావాలు ఉంటాయి. నిజంగా పరమాత్మకి ఏ గుణాలతో సంబంధం లేనే లేదు. సంబంధం లేనప్పుడు అవి సంబంధం లేకపోయినా ఆ త్రిగుణాత్మకమైన సత్వగుణము రజోగుణము తమోగుణము ఈ క్షేత్రజ్ఞుణ్ణి గుణములతో కూడుకున్న అది బంధించినట్లు ఉండి తమ్ ఆస్పదీకృత్య ఆత్మానం ప్రతిలభంతే. ఆ క్షేత్రజ్ఞుని ఆస్పదంగా చేసుకుని క్షేత్రజ్ఞుని బంధించుచున్నది క్షేత్రజ్ఞుని చెప్పుచున్నవి. నిబధ్నంతి ఇది ఉచ్యతే, ఈ రకంగా చెబుతున్నవి. అందువలన ఇక్కడ ఆ క్షేత్రజ్ఞుడిని ఆశ్రయించుకుని ఏవైతే సత్వగుణము రజోగుణము అనే ప్రకృతి తోచుచున్నదో ఆ తోచడం చేత అవి బంధించినవి అని మనకు కనిపిస్తుంది. మనం కింద నుంచి చూస్తున్నాం. జ్ఞానులు పైనుంచి చూస్తారు. పైనుంచి అంటే పై ఆకాశంలోకి వెళ్ళి ఇక్కడికి చూస్తాను కాదు. జ్ఞానులు సాక్షి అనుభవంతో చూస్తారు. జీవులు కర్మచక్షుడితో చూస్తారు. కర్మచక్షుడితో చూసినప్పుడు సర్వము కర్మే. నేను పుట్టాను, నా తర్వాత నా పిల్లలు నా వల్ల పుట్టారు, పిల్లల వల్ల ఇంకొకరు పుట్టారు. ఇలా పుట్టుకలన్నీ కూడా మానవుల వల్ల మానవులు పుడుతున్నారు, పశువుల వల్ల పశువులు పుడుతున్నారు, పక్షుల వల్ల పక్షులు పుడుతున్నారు, చెట్ల వల్ల చెట్టు విత్తనం చేత చెట్టు పుడుతున్నాయి. ఇలాగా పుట్టుకలకి కారణము కర్మచక్షులతో ఉన్నప్పుడు అంతా వేరువేరుగా భేదంగా దేనికి అదే పుడుతుంది అనుకుంటున్నాం. కానీ జ్ఞానులు కర్మచక్షులతో చూడరు. జ్ఞానచక్షువు అంటే సాక్షి అనుభవంతో చూస్తారు. సాక్షి అనుభవం అంటే ఇంద్రియానుభవం కానిది, వేదనానుభవం కానిది. వేదనానుభవము ఇంద్రియానుభవము రెండు అనుభవాలకి వేరుగున్న సాక్షి అనుభవంతో చూస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళకి బంధం అనేది తెలియదు. కర్మచక్షుడితో చూచేవాడికి ఈ రకంగా అవి బంధించకపోయినా సత్వగుణము రజోగుణము తమోగుణము బంధిస్తున్నట్లు వాడికి కలుగుతున్నది. అందువల్ల తేచ ప్రకృతి సంభవ భగవాన్ మాయా సంభవ నిబధ్నంతి ఇవ. ఈ రకంగా ప్రకృతి సంభవములు అంటే భగవన్ మాయ చేత, భగవంతుడి యొక్క మాయ చేత, పరమాత్మ యొక్క మాయ చేత కలిగి బంధించుచున్న వాటి వలే అనిపిస్తుంది. నిజంగా భగవంతుడి యొక్క మాయ చేత అవి బంధిస్తున్నట్లుగా కనిపిస్తుందే కానీ
పరమాత్మని అంటే భగవంతుని తెలుసుకున్నప్పుడు మాయే ఉండదు. త్రాడుగా కనిపించినప్పుడు పాము తోచదు. త్రాడు యొక్క నిజస్వరూపము తెలియకపోవడమే అక్కడ మాయ. అంటే మాయ అంటే భగవంతుడు ఏదో మాయ పొర కప్పేశాడని కాదు, కంటి పొరలాగా. భగవంతుడిని తెలియకపోవడమే మాయ. తెలియకపోవడం అనే మాయ చేత ఏం తెలుస్తున్నది? అనేకంగా తెలుస్తున్నది. అక్కడ తొలగించుకోవాల్సింది ఏముంది? అవిద్య చేత కలిగిన మాయను తొలగించుకోవాలి. భగవంతుడిని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము? అవిద్య చేత, అజ్ఞానం చేత. మాయ అంటే ఏమిటి? ఆ భగవంతుడు అనేకంగా కనిపించడం. అజ్ఞానం చేత ఆ భగవంతుడు ఒక్కడే అనేకంగా కనిపిస్తున్నాడు. అజ్ఞానం తొలగిపోతే మాయ తొలగిపోతుంది కదా. అజ్ఞానం తొలగిపోతే మాయ తొలగిపోతుంది. అలాంటి భగవంతుడి యొక్క మాయ చేత కలిగి బంధించుచున్న వాటి వలె ఆ ప్రకృతి సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే 3 గుణములు భగవంతుడి యొక్క మాయా సంభవమై దేహవంతుడైన నాశరహితుడైన క్షేత్రజ్ఞుణ్ణి దేహమందు బంధించుచున్న వాటి వలె కనిపిస్తున్నాయి. దేహవంతుడై ఉన్నాడు, నాశరహితుడై ఉన్నాడు కదా. మనం ఒక సగం ఒప్పుకుంటాం, సగం ఒప్పుకోం. దేహవంతుడై ఉన్నాడు, నాశరహితుడై ఉన్నాడు. ఈ 2 మనం వాడుకుంటున్నాం పదాలని. శరీరంతో కూడుకున్నప్పుడు దేహవంతుడే ఉన్నాం, కరెక్టే. శరీరం చచ్చినప్పుడు పిండ ప్రదానం పెడతాం కాబట్టి నాశరహితుడే ఉన్నాడు అనుకుంటాం. కర్మకాండలో పిండ ప్రదానం పెడతాం కాబట్టి నాశరహితుడు అని ఉన్నాడు, మళ్ళీ ఇంకో జీవుడు మళ్ళీ పుడతాడు అని అంటాం. దేహంలో ఉన్నప్పుడు దేహవంతుడే ఉన్నాడు, దేహి అంటాం, జీవుడు అంటాం. ఇది ఒప్పించుకుంటాం. ఏం చెప్పానని. నిజంగా కర్మకాండలో ఓకే. ఆ కర్మకాండ ఏం చెప్తుంది? నాశరహితుడై ఉన్న ఆత్మలు అంటారు, అనేక ఆత్మలు కదా. వేదాంతం చెబుతుంది అనేక ఆత్మలు కూడా ఒక భ్రాంతియే. కంటికి పొర కప్పినప్పుడు ఆ కంటి పొర చేత ఒక చంద్రుడు 2 చంద్రుల్లా కనిపించినట్లు, హరిద్వార్ లాంటి ప్రాంతంలో ఒక గాజు అద్దాలు ఉన్న దానికి లోపలికి వెళితే చిన్న చిన్న అద్దాల్లో ఒక హనుమ ఉంటే 100 మంది హనుమలు ఉన్నట్టు, ఎన్నెన్ని అద్దాలు ఉన్నాయని కనిపించినట్టు, ఆ రకంగా ఒకే ఆత్మ అనేక ఆత్మలుగా తోచుచున్నాడు. వీడికి జీవత్వ బుద్ధి ఉంది కాబట్టి దాన్ని మనం వివరించాలి, తెలుసుకుందాం తర్వాత. అందువల్ల ఇక్కడ దేహమందు బంధించుచున్న వాటిలే కనిపిస్తుంది. ప్రకృతిని మాయా అనడం వలన గుణాలు అవిద్యా కల్పితమై ఉన్నాయి. ప్రకృతిని మాయా అని చెప్పడం చేత గుణాలు అవిద్యా కల్పితమై ఉన్నాయి, అంతే కదా. ప్రకృతి అనేది మాయారూపం కదా. ఆ మాయ చేత కల్పించబడింది అవిద్యా కల్పితమైన గుణాలు. ఇందువల్ల గుణాలు యాక్టివిటీ, ప్రకృతి బీజం, అంతే కదా. ఈ రకంగా అందువల్ల అవి ఈ ప్రకృతి అనే మాయ అవ్వచ్చు, గుణాలనే అవిద్యాత్మకమైన అవ్వచ్చు. ఈ 2 కూడా జ్ఞానము చేతనే బాధితమవుతుంది కానీ ఇక దేని చేత బాధితమవ్వదు. ఇది వేదాంతం చెబుతుంది. ఇది ట్రూత్, నిజం. దూరం నుంచి పాము కనిపించింది అనుకోండి, పాము 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 అని భయపడతాం. అప్పుడు వెంటనే నా గురువుగారు మంత్రోపదేశం చేశారు కాబట్టి జేబులో చెయ్యి పెట్టి మాల తీసి మాల అలా జపం చేస్తూ ఉంటే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటే ఆ పాము వెళ్ళి శివుడి మెడలో దూరదు, ఆ పాము వెళ్ళి చెట్టు చుట్టుకోదు. అలా కాదు, మా యోగా టీచర్ యోగా నేర్పింది ఆసనం వేద్దామని సర్వాంగాసనం వేస్తే కాలు పైకెత్తి బుర్ర కింద పెట్టి ఆసనం వేస్తే పాము పోదు, జపాలు చేసినా పోదు. ఏం చేస్తే పోతుంది? ఎవడో ఒకడు వచ్చి ఒక టార్చ్ లైట్ వేసి దాని కొట్టినప్పుడు అక్కడ ఉన్న మసక చీకటి తొలగిపోయి ఆ వెలుతురి చేత ఉన్న వస్తువు ఉన్నట్టుగా కనిపించినప్పుడు నాయనా అది పాము కాదు తాడే అని తెలిసినప్పుడు ఆ తాడే జ్ఞానం చేత పాము తొలగిపోవాలి. అంతేకాని జపమాలు చేసి జపం చేస్తే పాము తొలగిపోదు, యోగాసనాలు వేస్తే పాము తొలగిపోదు, సంగీత కచేరీ పెడితే పాము తొలగిపోదు, సామవేద గానం చేస్తే పాము ఆడదు. లేని పాము ఆడుతుందా? లేని పాము తొలగిపోతుందా?
జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానాన్ని, ట్రూత్, నిజాన్ని బోధిస్తుంది వేదాంతం. ఈ నిజాన్ని తెలుసుకోవాలంటే గుండె ధైర్యం కావాలి. ఆ నిజాన్ని తెలుసుకోవాలంటే మనసున్న మహారాజు కావాలి. ఆ నిజాన్ని తెలుసుకోవాలంటే గుడ్డి నమ్మకాలు పోవాలి. దానికి వైదిక పరిభాషలో వైరాగ్యం అని పేరు పెట్టారు. వైరాగ్యం అంటే గడ్డాలు మీసాలు పెరిగిపోయి అవతల వాడికి కంపు కొట్టేటట్టు స్నానం చేయకుండా ఉండడం కాదు. వైరాగ్యము అంటే ధైర్యం ఉండాలి, ఇంద్రియ నిగ్రహ శక్తి ఉండాలి, మనో దుర్బలత లేకుండా మనోధైర్యం ఉండాలి, సాధనకి కావలసిన సమాధాన బుద్ధి ఉండాలి. మాట చెబుతుంటే అలా టక 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 లోపలికి వెళ్ళాలి. అది వైరాగ్యం. అంతేగాని గబ్బు పట్టేటట్టుగా ఉండడం కాదు. అది వేదాంతం చెబుతుంది. అంత టీచింగ్ ఉంటుంది వేదాంతంలో. టీచింగ్లో అంత బిల్డప్ ఉంటుంది, అంత గొప్పతనం ఉంటుంది. నైరాశ్యం ఉండదు, నిరాశాభావం ఉండదు, మానసిక క్షోభ ఉండదు. అంత ఎడ్యుకేషన్ ఇస్తుంది ఈ వేదాంతం. అలాంటి జ్ఞానప్రాప్తికి ముందు బంధనం ఉందని, జ్ఞానప్రాప్తి కలిగేంత వరకు, జ్ఞాన ప్రాప్తి కలగనంత వరకు బంధం ఉన్నట్లుగా మనకు తోస్తుంది. ఎందువల్ల? అవిద్య చేత. జ్ఞానం కలిగిందా అవిద్య పోతుంది కాబట్టి బంధం లేకుండా ఉంటుంది. అందువల్ల లేని పామును తొలగించుకోవాలంటే టార్చ్ లైట్ ఎలాగ అవసరమో, లేని త్రిగుణాత్మకమైన ప్రకృతి ఉన్నట్లుగా కనిపిస్తున్న సమకాలంలో ఒక విద్యా గురువు చేత, ఉపదేశం చేత పోగొట్టుకోవాలి తప్ప, ఇదేదో మనం జపాలు చేస్తే, తపాలు చేస్తే, ఏదో చేస్తే అమ్మవారే మోక్షం ఇస్తుందంటే అది అబద్ధము. అది నిజం. ఎందుకంటే తంత్రశాస్త్రము, మంత్రశాస్త్రము, ఆగమము అన్నీ చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నా. ఉపాసన దేనికి అంటే జ్ఞానం పొందడానికి. జ్ఞానం కలగకపోతే ఉత్తమ గతుడికి. కానీ మోక్షం మాత్రం